హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2026కు సంబంధించి మొదటి ముసాయిదా ఓటర్ల జాబితా ఈ రోజునైతే విడుదల చేయబోతున్నారు. ఈ రోజున విడుదల చేయబోతున్న ఓటర్ల జాబితాలో 44,88,000 మందికి సంబంధించిన ఓటర్ల పేర్లు అయితే తొలగించబోతున్నారు. ఈ లిస్టులో మీ పేరు అనేది ఉందా లేదా, అలాగే మీకు సంబంధించిన పేర్లు అనేది ఓటర్ల జాబితాలో వచ్చాయా లేదా అనేది మీరు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఒకవేళ మీ యొక్క పేర్లు అనేది తొలగించిన జాబితాలో కనుక ఉన్నట్లయితే ఏ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి ఏ తేదీ లోపల మీరు గ్రీవెన్సీ లేకపోతే కంప్లైంట్ అనేది ఇవ్వాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైతే మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కరు అంటే ఓటర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆన్లైన్లో మీ యొక్క గ్రామానికి సంబంధించిన తొలగించిన ఓటర్ల జాబితా, అలాగే ప్రస్తుతం మొదటి ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే ఎవరికైతే ఓటర్ కార్డు అనేది వచ్చిందో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరికైనా సరే ఓటర్ కార్డు అనేది లేకపోయినా, లేదా ఓటర్ కార్డుకి కొత్తగా అప్లై అనేది చేసుకోవాలనుకున్నా సరే, కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఈ యొక్క 2026కి సంబంధించి కొత్త ఓటర్ కార్డు అనేది మీరు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం మీరు 17 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు కొత్తగా ఓటర్ కార్డుకి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఈ మధ్య కాలంలో మనకు సర్కు సంబంధించి ఇటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చి లబ్ధిదారులకు సంబంధించి 2022కి సంబంధించి వారి యొక్క తల్లిదండ్రుల వివరాలతో లింక్ అనేది చేసుకోవాలని ఇప్పటికే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ యొక్క వివరాలు అనేది మనకు జూన్ 15వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ఎవరైతే ఈ యొక్క ఎన్యూమరేటర్ పత్రాలు అనేది లబ్ధిదారులకు ఇచ్చి ఉన్నారో ఈ యొక్క వివరాలు అనేది తిరిగి బిఎల్ఓలు అనేది తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ అయితే చేయడం జరిగింది. ఇలా డిజిటలైజేషన్ చేయగా చాలా మందికి సంబంధించి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,16,27,000 మందికి సంబంధించిన ఓటర్ల జాబితాలో పేర్లు అనేది ఉండగా అందులో 44,89,000 మందికి సంబంధించి ఈ యొక్క తొలగించిన జాబితాలో పేర్లు ఉన్నట్లు అధికారులు దీనికి సంబంధించిన మొదటి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 44 లక్షల మందికి సంబంధించిన వివరాలు అనేది తప్పుగా ఉన్నవారు, అసలు ఆసూకి లభ్యం కాని వారు, శాశ్వతంగా వేరొక ప్రాంతాలకి వలస వెళ్లిన వారు, ఒక్కొక్కరికి 2-3 ఓట్లు అనేది ఉన్నవారికి సంబంధించిన వివరాలతో పాటు చనిపోయిన వారి యొక్క పేర్లు అనేది తొలగించాలని ఈ యొక్క జాబితా అయితే రెడీ చేయడం జరిగింది. ఈ రోజున విడుదల చేస్తున్న ముసాయిదా జాబితాలో ఈ యొక్క 44 లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది అయితే తొలగించబోతున్నారు. తొలగించిన పేర్లతో పాటు ఈ రోజున విడుదల చేస్తున్న మొదటి లిస్టుకి సంబంధించి సంబంధిత లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ఆ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించిన డేటా అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జాబితాలో ఎవరి పేర్లు అయినా సరే లేకపోయినా, లేదా తొలగించిన జాబితాలో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే ఈ రోజు నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు క్లెయిమ్లు అయితే అంటే దీనికి సంబంధించిన అర్జీలు అనేది మీరైతే పెట్టుకోవచ్చు. అంటే కొత్తగా ఓటర్ కార్డుకి మీరు నమోదు అనేది చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, లేదా చిరునామాలో మార్పులు అనేది ఉన్నా, తప్పులు అనేది ఉన్నా, అనర్హుల పేర్లు అనేది జాబితా నుంచి తొలగించాలనుకున్నా, లేదా మీ యొక్క పేరు అనేది ప్రస్తుతం తొలగించిన జాబితాలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ మీకు సంబంధించి ఆగస్టు 31వ తేదీ వరకు మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ నెల రోజుల పాటు మీరు ఏదైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే తెలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు వీటిని పరిశీలించిన తర్వాత మనకు అక్టోబర్ 3వ తేదీన 2026కి సంబంధించిన ఫైనల్ ఓటర్ల జాబితా మనకైతే విడుదల చేయబోతున్నారు. అంటే ఈ నెల రోజులు మీరు ఏదైనా సరే కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత వాటిని కూడా వెరిఫికేషన్ అది చేసి అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా మనకైతే రాబోతుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ఓటర్ల జాబితాకి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే ఎస్ఐఆర్ పత్రాలు అనేది ఆన్లైన్ లో నింపున్నారో వారికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ యొక్క తొలగించిన జాబితాలో పాటు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఈ రోజున విడుదల చేయబోతున్న డేటాకి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. లేదా ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కనుక అయినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, లేదా యాపిల్ డివైస్ కనుక అయినట్లయితే ఐ స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ను కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే డౌన్లోడ్ ఎలక్షన్ రోల్ పీడిఎఫ్ ఆర్ డ్రాప్ రోల్ ఆఫ్ స్టేట్ అండర్ ఎస్ఐఆర్. అంటే ఈ మధ్య కాలంలో ఎస్ఐఆర్ కి సంబంధించి ఈ యొక్క ఎన్యూమరేటర్ పత్రాలు అనేది ఎవరైతే ఇచ్చున్నారో ఇచ్చిన ఈ యొక్క డేటా మొత్తాన్ని ప్రస్తుతం ఆన్లైన్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన తర్వాత మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో ప్రస్తుతం వెరిఫికేషన్
అనేది చేసిన తర్వాత మొదటి లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. అయితే ప్రస్తుతం ఇక్కడ 2024 నుంచి మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు నేను 2026 అనేది సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్, మండలం ఇవైతే రావాల్సి ఉంటుంది. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఈ రోజున ఈ యొక్క డేటా అనేది ఇంకా విడుదల అనేది అయితే చేయలేదు. ఒకవేళ విడుదల అనేది చేసినట్లయితే ఏం చూపిస్తుందంటే ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2025 అయితే సెలెక్ట్ చేశాను. మీరేం చేయాలంటే ఈ రోజున డేటా అనేది విడుదల చేసిన తర్వాత ఇక్కడ 2026 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2026 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చినట్లయితే ఇంకా ఆన్లైన్ లో డేటా అనేది మనకైతే రాలేదని, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డేటా అనేది వస్తుంది. నేను మీకు ముందుగానే చెప్పడం కోసం ఈ యొక్క వీడియోని మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పడం కోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2025 అయితే సెలెక్ట్ చేశాను. ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు 2025లో డేటా అనేది చెక్ చేయొద్దు, 2026లో అయితే చెక్ చేయండి. ఈ విధంగా 2026 సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనుక వచ్చింది అంటే మీకు ఆన్లైన్ లో డేటా అనేది ఈ యొక్క 2026కి సంబంధించి వచ్చినట్లు. ఇక్కడ నేను మీకు చెప్పడం కోసం 2025 అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా 2026కి సంబంధించిన డేటా అనేది ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పడం కోసం 2025 అయితే సెలెక్ట్ చేశాను. ఈ రోజున డేటా విడుదల చేసిన తర్వాత కూడా ఇదే విధంగా వస్తుంది. ఎవరైతే కన్ఫ్యూజ్ అనేది అయితే అవ్వద్దు. ఇక్కడ ఎలక్ట్రోల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2026కి సంబంధించి ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2025 సెలెక్ట్ చేశాను కాబట్టి 2025 వస్తుంది. ఇక్కడ 2026 సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ 2026 అంటే ఇక్కడ ఫైనల్ డేటాకి సంబంధించి అంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో వారికి సంబంధించిన డేటా అనేది ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ డ్రాప్ ఆఫ్ రోల్ ఉంది కదా, ఇక్కడ డ్రాప్ రోల్ కింద సెలెక్ట్ చేసినట్లయితే తొలగించిన వారికి సంబంధించిన డేటా. ఉదాహరణకు మీకు సంబంధించిన గ్రామాల వారీగా లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఫైనల్ డేటా మీద క్లిక్ చేయండి. లేదా తొలగించిన వివరాలు మీరు పేరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డ్రాప్ రోల్ మీద సెలెక్ట్ చేయండి. ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు సంబంధించిన డేటా కరెక్ట్ గా ఉందనుకున్నట్లయితే ఇది నేను ఉదాహరణకు ఫైనల్ డేటా నేను అంటే దీనికి సంబంధించిన మొదటి లిస్ట్ మీద నేనైతే క్లిక్ చేశాను. ఫైనల్ రోల్ 2026 అయితే 26 అనేది వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసెంబ్లీ కన్సిస్టెన్సీ మీకు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మాకు కావాలి కాబట్టి నేను కావాలి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకైతే అడుగుతుంది ఇక్కడ మీ యొక్క డేటా అనేది ఇంగ్లీష్ లో కావాలా తెలుగులో కావాలని ఎక్కడైతే అడుగుతుంది. నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఈ యొక్క క్యాప్చా వస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చాను మాత్రం మీరు తప్పులు లేకుండా ఎంటర్ అయితే చేయాలి. DYMNS అనేది ఉంది, తప్పులు లేకుండా ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు వెంటనే ఈ యొక్క డౌన్లోడ్ సెలెక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయొద్దు. ఎందుకంటే అన్ని డేటా మనకైతే డిలీట్ అంటే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన డేటా మొత్తం మనకైతే వస్తుంది. మనకు నియోజకవర్గానికి సంబంధించిన టోటల్ డేటా మనకైతే వద్దు. ఇప్పుడు మనకు సంబంధించిన ఈ యొక్క పంచాయతీ స్థాయిలో అంటే మనకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే మనకు సంబంధించిన పార్ట్ ఎలక్షన్ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఈ యొక్క పోలింగ్ బూత్ కి సంబంధించి మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన డేటాలో ఒక నంబర్ అనేది ఇక్కడైతే వస్తుంది చూడండి, పార్ట్ నంబర్ అనేది అంటారు. ఈ యొక్క పార్ట్ నంబర్ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు టోటల్ గా 200 వరకు అయితే ఉంటాయి. ఇది టోటల్ గా మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నియోజకవర్గంలో 324 అనేది ఉన్నాయి. ఈ 324 మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా సమయం అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ సెర్చ్ అనే ఒక ఆప్షన్ మనకైతే ఇచ్చారు. మాకు సంబంధించి చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సి అనేది టైప్ చేశాను. తర్వాత హెచ్ అనేది టైప్ చేశాను. ఈ యొక్క సిహెచ్ అనేది టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కొన్ని లెటర్స్ అనేది టైప్ అనేది చేస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మ్యాచ్ అయిన డేటా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ గా ఈ యొక్క చెన్నూరుకు సంబంధించి 250, 251, 252 అనేది వచ్చింది. ఇక్కడ 3 అనేది ఉన్నాయి కాబట్టి మూడిట్లో ఏదో నాకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ర్యాండమ్ గా ఒకదాన్ని అయితే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంది కదా, ఈ యొక్క చెక్ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క 251 ఈ యొక్క పోలింగ్ స్టేషన్ కి సంబంధించిన డేటా మనకైతే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద టిక్ మార్క్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అనేది కదా, మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అనేది చేసామో పీడిఎఫ్ మనకైతే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది. మనం ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నామో వారికి సంబంధించి ఇక్కడ మనకు మెసేజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఫెయిల్ కనుక అయినట్లయితే ఎన్ని మనకు ఫెయిల్ అనేది అయ్యాయో ఇక్కడ చూపిస్తుంది. ఈ ఒకదానికి సంబంధించిన డేటా మనకైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది 2026కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రోల్ 2026 అనేది వస్తుంది. నేను ఇక్కడ మీకు చెప్పడం కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ 2025 అనేది సెలెక్ట్ చేశాను. మీరు 2026 ఇక్కడ ఈ యొక్క 2026కి సంబంధించిన డేటా అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే
ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క 2026కి సంబంధించి S01 ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కావలికి సంబంధించి ఈ యొక్క పార్టీకి సంబంధించిన డేటా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటాకి సంబంధించి మీకు అన్ని ఇదే విధంగా వస్తాయి. మీరు 2025 సెలెక్ట్ చేసిన 2026 అనేది సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఫోటోలు అనేది మీకైతే రావు. కాకపోతే వారికి సంబంధించిన పేర్లు, వారికి సంబంధించిన ఏజ్, హౌస్ కు సంబంధించిన అడ్రస్, ఇక్కడ వారికి సంబంధించిన జెండర్ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ వారికి సంబంధించిన సీరియల్ నంబర్ అనేది చూపిస్తుంది. అలాగే వారికి సంబంధించిన ఓటర్ కార్డ్ నంబర్ అనేది మనకైతే చూపిస్తుంది. ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క డేటాలోనే మనకైతే వస్తుంది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ యొక్క పేరు అనేది డిలీట్ అనేది చేసినట్లు ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డిలీటెడ్ అని మనకైతే చూపించింది. మనం ఫైనల్ డేటా మనం డౌన్లోడ్ అనేది చేసుకున్నా కూడా ఈ యొక్క డేటాలో ఎవరిదైతే పేరు అనేది తొలగించారో ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి అంటే ఆ యొక్క పేరుకి సంబంధించి డిలీటెడ్ అనేది అయినట్లు ఈ విధంగా వాటర్ మార్క్ అనేది మనకైతే చూపిస్తుంది. ఈ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన పేరు ఎవరిదైతే ఉందో వారికి ఓటర్ కార్డు అనేది అయితే తొలగించబడింది. అలాగే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 2026 అనేది సెలెక్ట్ చేసుకొని అలాగే 2026కి సంబంధించిన డ్రాప్ రోల్ అంటే ఈ యొక్క డేటాలో మీ యొక్క పేరు ఎక్కడా కనుక లేకపోయినట్లయితే మీ యొక్క పోలింగ్ స్టేషన్ కి సంబంధించి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇక్కడ 2026 సెలెక్ట్ చేయండి. ఇక్కడ డ్రాప్ రోల్ ఉంది కదా, ఈ యొక్క డ్రాప్ రోల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరివైతే ఈ యొక్క 2026కి సంబంధించి 44 లక్షల మందికి సంబంధించిన ఓటర్ పేర్లు అనేది తొలగించారో ఈ యొక్క 44 లక్షల మందికి సంబంధించిన ఓటర్ కార్డుల పేరు మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పడం కోసం 2025 అయితే సెలెక్ట్ చేశాను. మరలా చెప్తున్నాను, మీకు 2026కి సంబంధించిన డేటా అనేది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వస్తుంది. మీరు ఈ రోజున ఒకసారి అయితే వెబ్సైట్ అయితే చెక్ చేయండి. వర్క్ అనేది అవుతున్నట్లయితే ఇక్కడ మీరు 2026 అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 2026 డ్రాప్ రోల్ మీద సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన జిల్లా, మండలం ఇవన్నీ సెలెక్ట్ అనేది చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ కింద ఇక్కడ మీకు దేనికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కావాలో దాన్ని సెలెక్ట్ అనేది చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క తొలగించిన డేటా మొత్తం మనకైతే రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు అభ్యంతరాలు అనేది తెలియజేయాలనుకున్నట్లయితే ఈ నెల చివరాక నుంచి అంటే ఈ రోజు నుంచి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. వచ్చే నెల చివరాకర వరకు మీరు ఈ యొక్క డేటాకి సంబంధించిన అభ్యంతరాలు మీరు కనుక తెలియజేసినట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి రానున్న నెల రోజుల పాటు అక్టోబర్ 3వ తేదీన మనకు ఫైనల్ ఓటర్ల జాబితా మనకైతే విడుదల చేస్తారు. ఇది ప్రస్తుతానికి మనకు ఈ యొక్క డేటాకి సంబంధించి. అలాగే మనకు ఈ మధ్య కాలంలో ఈ యొక్క SIR కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎవరైతే సబ్మిట్ అనేది చేస్తున్నారో ఈ యొక్క సబ్మిట్ అనేది చేసిన తర్వాత చాలా మందికి సంబంధించి 2002కి సంబంధించిన డేటాతో మ్యాచింగ్ అనేది చేసుకునే కారణంగా కొంతమందికి సంబంధించిన నోటీసులు అనేది అయితే జారీ చేయడం జరిగింది. ఉదాహరణకు నా యొక్క ఓటర్ కార్డుకి సంబంధించి నా యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన 2002లో ఓటర్ల జాబితాలో పేర్లు అనేది ఉండి నేను అప్లై అనేది చేసే సమయంలో ఏదైనా సరే తప్పులు అనేది ఉండి లేదు నేను డేటా అనేది మిస్ మ్యాచ్ అనేది చేసుకుని ఉన్నట్లయితే మీరు మరొకసారి ఈ యొక్క ప్రూఫ్లు అనేది సబ్మిట్ అనేది చేసుకోవడం కోసం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వారు కూడా వెంటనే కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే వారికి కూడా వచ్చే నెలలో వెరిఫికేషన్ అనేది చేసి మీకు ఫైనల్ జాబితాలో మీ యొక్క పేరు అనేది వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఈ రోజున విడుదల చేయబోతున్న ఓటర్ల జాబితాకు సంబంధించిన మొదటి డేటాకి సంబంధించి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు వెబ్సైట్ అయితే ఇచ్చున్నాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2026 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనుక వచ్చిందంటే ఇంకా డేటా మనకు అందుబాటులోకి అయితే రాలేదు. ఇక్కడ 2026 సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన ఈ యొక్క డేటా కనుక వచ్చిందంటే డేటా మనకు ఆన్లైన్ లో వచ్చినట్లు. ఒకసారి అయితే చెక్ చేయండి, ట్రై చేయండి. నేనైతే ప్రాసెస్ అయితే చెప్పాను. ప్రస్తుతానికి ఇంకా 2026కి సంబంధించిన డేటా అనేది ఈ రోజునైతే విడుదల చేస్తారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. వచ్చినట్లయితే మాత్రం ఇదే ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కొత్త ఓటర్ కార్డుకి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు కొత్త ఓటర్ కార్డుకి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ నేను మీకైతే చెప్పున్నాను.